నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు మీరు దశమహావిద్యల్లో ప్రావీణ్యులు. హ్మ్. కామాఖ్యలో దశమహాదేవతల దగ్గర గూడా ఒక్కొక్క దేవత దగ్గర గూడా మీరు హోమాలు చేసి పంచబలి హోమాలు తర్వాత దానికి అవసరమైన పూజా విధానాల్లో మీరు నిష్ణాతులు. హ్మ్. సో, చాలామంది దశమహాదేవతల్లో ఒక్కొక్క దేవతని పూజిస్తా ఉంటారు. హ్మ్. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవతని పూజిస్తా ఉంటారు. హ్మ్. అలా కాకుండా హ్మ్. దశమహాదేవతలందరికీ కలిపి ఒకటే హోమం చేయొచ్చా? చెయ్యొచ్చు. ఇదెందుకు అడుగుతున్నానంటే నేను, హ్మ్. ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులున్నారనుకుందామండి. హ్మ్. లేతే ఒకే వ్యక్తి ఉన్నాడనుకుందాం పోనీ. హ్మ్. ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే సమస్య ఉండదు గదా! హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. తర్వాత భార్యతో విభేదాలుండొచ్చు. హ్మ్. శత్రు భయం ఉండొచ్చు. హ్మ్. కానీ వీటిలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవత అధిపతి. హ్మ్. దశమహాదేవతలు. హ్మ్. సో, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క హోమం చేపించుకునే బదులు, ఆయన దశమహాదేవతల హోమం ఒక్కటే చేపించుకున్నారనుకోండి, హ్మ్. అది అన్ని రకాల సమస్యలు దానిలో కవర్ అవుతాయి. హ్మ్. రెండో విషయం ఏంటంటే, ఒక కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలో నలుగురుంటారు. హ్మ్. నలుగురికి 4 రకాల సమస్యలుండొచ్చు. హ్మ్. వాళ్ళకి అందరిని కూర్చోబెట్టి చేస్తే ఒకే హోమం చేసుకోవచ్చు. అలా సాధ్యమేనా? సాధ్యం. హ్మ్. చేసుకోవచ్చు. ఎందుకంటే నేనెక్కడ వినలేదు. దశమహాదేవతలకి ఒకేసారి హోమం చేయొచ్చని నేను ఆవాహన వినలేదు. చేసి చేసుకోవచ్చు. హ్మ్. అమ్మవార్లని ఒకేసారి ఆవాహన చేసి 10 మందిని దశమహాదేవతల్ని హ్మ్. వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు హోమం. లేదా ఇక్కడ కామాఖ్యలో కూడా చేసుకోవచ్చు. మనం చేయిస్తాం అట్లా అక్కడ. హ్మ్. సమస్యలను బట్టి అట్లా వచ్చిన వాళ్ళకి ఆ హోమం కూడా చేపిస్తాం దశమహాదేవతలది. హ్మ్. ఒకేసారి ఆవాహన చేసి చేసే హోమాలు నడుస్తూ ఉంటాయి. అక్కడ చేయించొచ్చు. అది కూడా చేస్తాము. హ్మ్. అలా చేసుకోవచ్చు నాన్న. వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే చెప్తే నేను వెళ్ళి చేయిస్తాను. కామాఖ్యలో అయితే ఎలా చేస్తారు స్వామి? అందరికి ఒకేసారి చేస్తారా? లేకపోతే ఒక్కొక్క లేదు ఎవరిది వాళ్ళకే ఉంటుంది. దశమహాదేవతలకి ఆ! విడివిడిగానే చేస్తారు. అంటే దశమహాదేవతల్ని ఆవాహన చేసేసి పెడతారు. హ్మ్. తర్వాత వచ్చిన భక్తులందరినీ కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి సెపరేట్ హోమం చేస్తారు. హ్మ్. వాళ్ళ పేర్లు, వాళ్ళ సమస్యలను బట్టి ఆ దశమహాదేవతలు అక్కడ కొలువై ఉంటారు. ఆ హోమంలో ఉంటారు వాళ్ళు. హ్మ్. అక్కడ కూర్చోబెట్టి వీళ్ళని మనం పూజలవి చేయిస్తాం. ఓకే. వాళ్ళ సమస్య చెప్పించి వాళ్ళ జపాలు చేస్తారు అప్పుడు. హ్మ్. అదే ఇంట్లో అయితే గనక ఒకేసారి అందరి కుటుంబ సభ్యులందరిని కూర్చోబెట్టేసి ఆ! హోమం నిర్వహిస్తాం. దశమహాదేవతలను ఆవాహన చేసి ఆ కుటుంబం వరకు చేస్తాం. హ్మ్. అలా కూడా చేయొచ్చు. హ్మ్. చేసుకోవచ్చులెండి. మంచిదే అది. అది ఎలా జరుగుతుంది స్వామి? ఆ హోమం ఎలా జరుగుతుంది? హోమం పంచబలి కంపల్సరీ ఇవ్వాలి. దశమహాదేవతలు కాబట్టి పంచబలి కంపల్సరీ. పంచబలి ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. అంటే పీఠం అయితే అక్కడ దున్నపోత అది కూడా ఇస్తారు. అది హ్మ్. హ్మ్. ఇక్కడ మనకి అవి అవ్వవు కాబట్టి మామూలుగా పంచబలి హోమం సాత్వికంగానే సాత్వికంగా చేసుకుంటాం మనం ఇక్కడ. సాత్వికంగా పంచబలి. పంచబలి హోమం చేస్తాము. హ్మ్. ఆ తర్వాత జపాలు ఉంటాయి. పూజలు చేసుకోవాలి. హ్మ్. తర్వాత జపాలు ఉంటాయి ప్రత్యేకంగా. హ్మ్. అంటే ఇప్పుడు హోమం 10 మందికి చేసేస్తాం. అందులో కూడా అనుష్ఠానం అన్నీ చెప్తాం మనం. మాల తిప్పడం ఇవన్నీ జరుగుతాయి. హ్మ్. బట్ ప్రత్యేకంగా సమస్యలను బట్టి ఆ దేవతలకు మళ్ళీ ప్రత్యేక జపాలు చేస్తాం మళ్ళీ. ఓకే. మీరు చేస్తారు. మేము చేస్తాం మళ్ళీ ప్రత్యేకంగా. హ్మ్. చేసి అది దారబోసి వాళ్ళకి తీర్థం పంపిస్తాం అనమాట. అట్లానే రక్షలు చేసిస్తాము. హ్మ్. అమ్మవారి రక్షలు చేసి యంత్రాలు తాబేదిలో పెట్టిస్తాము. హ్మ్. వాళ్ళకి మెల్ల వేసుకోవచ్చు లేదా చేతికి కట్టుకోవచ్చు. హ్మ్. అట్లా చేసిస్తాం. ఓకే. ఇది బాగా మంచి ఫలితాలు ఇస్తుందా స్వామి? చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. హ్మ్. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. అసలు 10 మంది దేవతలు వచ్చి కూర్చుంటే ఇక ఏ సమస్య ఉండదు. అన్ని సమస్యలు పోతాయి కదా! అన్ని సమస్యలు పోతాయి కదా. హ్మ్. చక్కగా చెప్పారు స్వామి. దశమహాదేవతల గురించి, దశమహావిద్యలలో మీరు ప్రావీణ్యులై ఉండి, దశమహాదేవతల నుంచి వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో అది చక్కగా వివరించారు. చాలా తెలవాలి కదా కృతజ్ఞతలు నాయన. స్వామి. జనాలకి అవేర్నెస్ రావాలి, తెలవాలి. హ్మ్. తెలిస్తేనే వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఏంటనేది దొరుకుతుంది. అవును. అవును స్వామి. ఎందుకంటే గ్రహాలు బాగలేవని, జాతకాలు బాగలేవని చాలామంది కృషించిపోతున్నారు, కుంగిపోతున్నారు. నా జాతకం ఇంతే, ఇంక నా బ్రతుకు ఇంతే, కుజదోషం ఉంది, నాకు పెళ్లి కాదు, ఇట్లాగే ఉండాలి. లేకపోతే గురుగ్రహ ప్రభావం ఉంది, నాకు ఇది జరుగుతుంది. లేకపోతే చెడు దుష్టగ్రహాలు ఉన్నాయి, నాకు రాహు పీడ ఉంది, కేతు పీడ ఉంది కాబట్టి నా జీవితం ఇంతే. శని దోషం ఉంది, నా బ్రతుకు ఇంతే అని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కామాఖ్యలో ఒకసారి అడుగు పెడితే సర్వదోషాలు పోయినట్టే. ఆ పీఠం అంతా శక్తివంతం. అదే మీరు అదే చెప్తున్నారు కదా, దశమహాదేవతల్ని
గనక మనం ఆవాహన చేసుకోగలిగితే వాళ్ళని పూజించుకొని వాళ్ళని గనక మనం ప్రసన్నం చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. జాతకాలతో గ్రహాలతో సంబంధం లేదు మీరు చెప్తున్నారు. లేదు. చక్కగా చెప్పారు సార్. జై మాతాది. జై మాత.